ప్రాంతానికి వెళ్ళి అలిగిన వాళ్ళందరినీ తీసుకొచ్చారు. అవును సారు, మా తమ్ముడి చేదస్తం కొంచెం ఎక్కువ, ఏమనుకోకండి. అవునదిరా. ఏంటి సారని అన్నయ్యాను? పర్లేదమ్మా. చిన్ని, వెళ్ళి గంధం తీసుకురా. మీ అందరికి ఉక్కుపోయడం లేదు. నందిని, ఫ్యాన్ ఏమ్మా? ఏమండి, వద్దండి, వద్దు. అక్క, నువ్వు మేడంకి విసినకాతో విసురు. ఏంటి రవీంద్ర, ఫ్యాన్ వేస్తే ఏమవుతుంది? అయ్యో, మీకు తెలీదా? ఫ్యాన్ గాలి చెవిలోకి వెళ్ళి, చెవిలోంచి కడుపులోకి వెళ్ళి, కడుపులో ఉన్న బిడ్డకు చలివేస్తుందండి. ఒక పని చేయి మామా. వద్దు మేడం, మీరేం చెప్పకండి. అసలు మీరు వచ్చారనే టెన్షన్గా ఉంది. పైగా ఏదో చెప్తానంటున్నారు. ఏమి వద్దండి. భయం ఎందుకు మామా? ఈ మావా అని పిలవడం ఏంటమ్మా కొత్తగా? గుంటూరుకి మావైతే నాకు మావే కదా. ఏంటి దివ్య, మావయ్య అంటే అంత భయపడుతున్నా? దివ్య, నేను చేద్దామని చెప్పు. ఎందుకు మావయ్య? ఏమీ లేదు, భుజం మీద చేవేసావు కదా, తనకి బరువేస్తుందని. అసలు ఎందుకులే, తిడితే ఊరేసుకొని చేస్తావు. ఓర్ నాయనో, ఓర్ బాబాయ్. మేడం, వెళ్ళిపోదాం పదండి. వీళ్ళు ఓవరాక్షన్ చూస్తే నాకు బీపీ వచ్చేసేలా ఉంది. అన్నట్టు మహాలక్ష్మి మేడం అని పిలిచాం కదా, ఇంకా రాలేదా? ఓ, పిలిచారా? వెరీ గుడ్. ఆవిడ మీకెలా తెలుసు? ఏం లేదు మేడం, నందిని కొడలుగా చేసుకుందిగా, అందుకని. ఏంటి మామా, నిద్రపోతున్న సింహాన్ని లేపాలని ప్రయత్నిస్తున్నట్టున్నావు? అబే లేదండి, అమ్మ తోడు, నేనేం జోక్ చేయలేదు, సీరియస్గానే చెప్తున్నాను. ఓకే, నమ్మాను, పో. ఇక స్టార్ట్ చేద్దామా? మేడం మేడం, చిన్న రిక్వెస్ట్. చాలా మంది ఉన్నారు కదా. అవును, ఉంటే ఏమీ లేదు మేడం, ముందు మీరు ఒక గాజు వేయండి. వేస్తే మేడం, మీరు ఇన్వాల్వ్ కాకండి, మీకు దండం పెడతాను. జగదీశ్వరి, బెంగళూరు నుంచి మెసేజ్ వచ్చిందమ్మా. నేను అర్జెంటుగా వెళ్ళాలి. వెళ్ళి రేపు పొద్దున్నే వచ్చేస్తాను. అలాగే బావగారు. అమ్మా దివ్య, గాడ్ బ్లెస్ యూ. రవీంద్ర, వస్తానాయా? భోంచేసి వెళ్ళండి. పర్వాలేదులే బాబు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. వస్తానమ్మా బిజిలీ. మంచిదే, వస్తాను. చెప్పు రవీంద్ర, ఏదో గాజుల గురించి చెప్తున్నా. ఏం లేదు మేడం, ముందు మీరు ఒక గాజు వేయండి, దాన్ని తీసి మళ్ళీ ఇంకొకరు వేస్తారు, అప్పుడు దివికి బరువు అనిపించదు. రవీంద్ర, నీకిది టూ మచ్ అనిపించడాలా? అవును రవీంద్ర, భార్య మీద నీకు ప్రేమ ఉండొచ్చు, కానీ
అది ఎక్కువగా ఉంటే చాలా ప్రమాదం. నీ భార్యకేమీ కాదు, నాది బాధ్యత, సరేనా? అది కాదు మేడం. ఇంకేం మాట్లాడకు, స్టార్ట్ చేద్దామా? అలాగే మేడం. నందిని, స్టార్ట్ చేయమ్మా. రేఖ, మేడం మేడం మెల్లగా మేడం. వేస్తున్నానుగా. మేడం మెల్లగా మేడం, దెబ్బ తగులుతుంది. మేడం మీరు రండదునా. అలాగేనమ్మా. రండమ్మా రండి, మీరు కూడా వెళ్ళండి, వెళ్ళి ఆశీర్వదించండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఏం మహాలక్ష్మి, లేట్ అయింది? దారిలో కొంచెం లేట్ అయింది. ఆహా, రా వచ్చి ఆశీర్వదించు. ఎల్లు. నీ శ్రీమంతానికి ఎప్పుడు పిలుస్తావు నందిని? శ్రీమంతం గ్రాండ్ గా చేయి జగదీశ్వరి. గుంటూరుకి సీమంతం అంత సీన్ లేదు లేండి. రవీంద్ర, ఈవిడి గారికి రావద్దని చెప్తానన్నావుగా. అంటే అది అక్కకి కొద్దిగా. ఆగండి, ఈవిడికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? దారిన పోయే వాళ్ళ ముందు అనవసరంగా మీ స్టేచర్ తగ్గించుకోకండి. రేఖ, మర్యాదగా మాట్లాడు. నీకు మర్యాద ఏంటి? రేఖ ప్లీజ్, ఇక్కడ గొడవ. షట్ అప్ గుంటూర్. ఆ మాట ఆవిడతో చెప్పు. మేడం ప్లీజ్ అరవకండి. ఆ అరుపులకి బిడ్డ అడ్డం తిరగొచ్చు. ఏహే, నీ గోలేంటి మధ్యలో ఆప. జగదీశ్వరి, నీ కోడల్ని మర్యాదగా మాట్లాడమను. షట్ అప్. నువ్వేంటి నాకు మర్యాద ఇచ్చేది? ఏయ్, ఏంటే నిన్ను సపోర్ట్ చేయడానికి నీ పిచ్చెత్త కూడా లేదు ఇక్కడ. చూడండి, మా అత్తని ఏమన్నా అన్నారనుకోండి, మర్యాద దక్కదు. ఆపండి మేడం ప్లీజ్, అరవకండి, బిడ్డ అడ్డం తిరుగుతుంది. మహాలక్ష్మి, ఊరుకో, ఎందుకు అనవసరంగా? అరవనివ్వండి మేడం. మా మామగారు ఇప్పుడే వెళ్లారు, లేకపోతే ఇప్పుడే నీ షోరూమ్ ని కొని పారేసేదాన్ని. చాలా ప్రశాంతంగా ఉందిరా. అవును, అనుకున్నంత అదవేం కాదు. అసలు మనిషివేనా? మగాడివేనా? అసలు మొగుడువేనా? అవతల నీ పెళ్ళానికి ఘోరమైన అవమానం జరుగుతుంటే ఇక నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావా? రేఖ, నువ్వురా. గుడ్డర్, నన్ను ముట్టుకోకు, వదలను. చెప్పు, ఏంటమ్మా గొడవ? తెలిసిందే కదా బావగారు, దీనికి మర్యాద మను ఏం తెలుసు? ఓయ్! కార్తికేయ,
సారీరా, నేను చాలా హట్ అయ్యాను. నువ్వేంటి హట్ అయ్యేది? నేను హట్ అయ్యాను. రేఖ, మనం శుభకార్యానికి వచ్చాం. మనం అతిథులు అన్న కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేయకు. ఇక్కడ నా మనోభావాలు దెబ్బతిన్నాయండి. ది గ్రేట్ సురేఖ, ది గ్రేట్ కాబోయే ఎమ్మెల్యే, ది గ్రేట్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆఫ్టర్ ఆల్ ఈ చీరలు అమ్ముకునేది, ఆఫ్టర్ ఆల్ ఈ ఎక్స్ట్రా క్యాండిడేట్ ఎవరండి నా చెప్ప మీద కొట్టడానికి? ఏమిటి నాకు సారీ చెప్పమనండి, లేదంటే నేను ఏం చేస్తానో, ఏమవుతానో, ఎవరిని ఏం చేస్తానో కూడా నాకు తెలీదు. లేదంటే నేను ఏం చేస్తానో, ఏమవుతానో, ఎవరిని ఏం చేస్తానో కూడా నాకు తెలీదు. మేడం కూల్ అండి, కూల్ కూల్గా కూల్ డ్రింక్ తాగండి. థ్యాంక్ యూ. కూల్ డ్రింకే తాగని, కూల్ అయిపోతారు. గ్లాస్ ఇచ్చేయండి. ఏంటి ఇది ఇంత చేదుగా ఉంది? కొత్తగా మార్కెట్లోకి వచ్చిన కూల్ డ్రింక్ అండి. కాసేపు ఆగితే మత్తుగా ఉంటుంది. ఉస్సే మహాలక్ష్మి, ఏమనుకుంటున్నావే నువ్వు? ఎంత పని చేసావు శ్రీరామ్. నిన్ను కాదే, అప్పుడే ఎక్కేసిందా? ఆ రవీంద్ర గన్నాలి. రే రవీంద్ర, బయటికి రారా, నిన్ను చంపేసి నేను జైలుకి వెళ్తా. ది గ్రేట్ ఎమ్మెల్యే సురేఖని ఇంటికి పిలిచి ఇలా అవమానిస్తారా? రే బయటికి రారా. రే తేల్చుకుంటారా? నీ ప్రథమా నా ప్రథమా? నాన్న, మేడం గారు ఇది కూడా ముందు దాన్ని తీసుకెళ్లి కార్ అవసరం లేదు. ఐ కెన్ వాక్, ఐ కెన్ రన్, ఐ కెన్ జంప్. ఒసే గుంటూరు, నీకొక ఛాన్స్ ఇస్తున్నానే, నన్ను తీసుకెళ్లి కార్లో పెట్టు. పదా, కమాన్ తీసుకెళ్ళి. రవీంద్ర, ఇప్పుడు సారీ చెప్పడం అవసరమా చెప్పు? అదంతా రేపు ఉదయం మాట్లాడుకుందాం. దివ్యం జాగ్రత్తగా చూసుకో, ఓకే? నువ్వెంత అదృష్టవంతురాలివే. ఏ ఆపే, నన్ను మహాలక్ష్మి కొడితే మీరందరూ షాక్ అయి నిలబడి చూస్తారంటే అదెవరది? బిజిలీ. ఆఖరిగా పని మనిషి ముందు నా పరువు తీస్తారండి, పరువు. నందిని, ఏమైంది? ఇది మా అమ్మ తిట్టింది మేడం. తిడతానే, కొడతాను కూడా, చంపేస్తాను. నానమ్మ, నానమ్మ, నానమ్మ. ఏంటి ఈశ్వర్, ఎందుకు అలా అరుస్తున్నావు? ఏం కావాలి? డాడీ, నా సైన్స్ బుక్ కనపడలేదు. అయ్యో, నానమ్మ గారండి, నా చూసి వేయండి, టైం అవుతుంది. దేవుడికి దండం పెట్టుకుని వస్తాను నాన్నగారండి. నానమ్మ, నానమ్మ. నాతో చెప్పమన్నానా ఏం కావాలో? నీతో చెప్పిన వేస్ట్ టీచర్ మమ్మీ, నువ్వేం చెయ్యవు. పోనీ నాతో చెప్పరా? లేదు, నానమ్మతోనే చెప్తా. అవును, నాన్నేడి పెద్దనాన్న ఆఫీస్ పని మీద క్యాంప్కి వెళ్ళాడు. ఎప్పుడొస్తాడు? ఇవాళ రాత్రికి కానీ రేపు ఉదయం కానీ వస్తాడు. ఏంటి ఈశ్వర్? నానమ్మ, ఇవాళ స్కూల్లో గెట్ టుగెదర్ ఉంది. ఓ, మా క్లాస్ అందరం కలిసి ఇవాళ మా టీచర్స్ కి ట్రీట్ ఇస్తున్నాం. 100 రూపీస్ కావాలి. అంటే ఏంట్రా, ఆ 100 నందిని ఇవ్వదా? ఇస్తుంది. 100 రూపీస్ కి 200 రీజన్స్ అడుగుతుంది. వీడికి నందిని ఏంటో అర్థమైపోయినట్టుంది. నువ్వు ఇవ్వు నానమ్మా. ఇస్తాను నాన్న. నా రూమ్ లో ఉన్న వెళ్ళి తీసుకో. వీడికి ఎంత పొగరు, అసలు నన్ను లెక్క చేయట్లేదేంటి? పెళ్లి కాకముందు కుక్క పిల్లలు నా వెంట తిరిగేవాడు. అమ్మా నందిని, వెళ్ళి కాఫీ తీసుకురమ్మా. ఇదిగో అమ్మా, నేను పట్టుకొచ్చాను, తీసుకోండమ్మా. థ్యాంక్ యూ చెంచు. నానమ్మ,
నాకు కూడా 100 రూపీస్ ఇవ్వవా? నీకు దేనికమ్మడు? నాకు కావాలి. అబ్బా అదే ఎందుకని అడుగుతున్నాను కదా. పనుంది. అబ్బో ఏళ్ళంత లేవు నీకు పనులేంటే? రాము ఏంటి సూష్ వేసుకోకుండా నిలబడ్డా? నానమ్మ గారు పూజ అయ్యాక వచ్చి వేస్తానని చెప్పారు నానమ్మ గారండి. నువ్వు వేసుకోవచ్చు కదరా. అయ్యో నానమ్మ గారు బాధపడతారు కార్తికేయ గారండి. నానమ్మ బాధపడుతుందని స్కూల్ టైం అయ్యే వరకు ఇలా చూస్తూ నిలబడతావా? గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐ తాతయ్య తాతయ్య తాతయ్య. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తాతయ్య 100 రూపీస్ ఇవ్వు. ఆహా, అరే నేను ఇస్తానని చెప్పాను కదా నాన్న. అది స్కూల్ కి, ఇది నాకు. ఒరేయ్ వందేవిట్రా, నీకు లక్షిస్తాను. ఇవ్వండి, ఇచ్చి చెడగొట్టండి. కృష్ణమూర్తి దగ్గర డబ్బులు బాగా ఉన్నట్టున్నాయి. 100 అడిగితే లక్షిస్తానంటున్నాడు. ఇవాళ కస్తూరికి ఇవ్వాల్సింది ఈయన దగ్గర నొక్కేస్తే పోలా? ఏంటమ్ముడు మీ మావయ్య గారి వంక అలా చూస్తున్నావు? కొంపదీసి ఆయన దగ్గర డబ్బులు దబ్బేద్దామని ఏమన్నా ప్లాన్ చేస్తున్నావా ఏంటి? హే గుంటూరు, నా మీద లైట్ వేసావే అంటే ఖచ్చితంగా నువ్వు మనసులో అలాగే అనుకుంటున్నావా? చూసావా, నీకు లైట్ వేయకుండా నీ మనసులో పాటు బయటికి లాగేశావు. అది అఘోరించావులే. మీరు రండి నాన్నగారండి, మీకు షూస్ వేస్తాను. ఒరే రాము, అవతల ఆడపిల్ల షూస్ వేసుకుంటే నీకేమైందిరా చెప్పు. అసలు నిన్ను మీ నాన్నమ్మ చెడగొడుతుందిరా మొత్తానికి. చాలే ఇక ఊరుకోండి. చాలదు రాజేశ్వరి, మా అమ్మ చూడు ఎంత చక్కగా షూస్ వేసుకుందో. అలాగే రాము కూడా. ఊరుకోండి. మా నాన్నగారు ఎక్కడా, మీ అమ్మ ఎక్కడా? అక్క ఊరుకో, ఎందుకో ప్రతి చిన్నదానికి గొడవ పడతావు? నువ్వు ఉండమ్మా జగదీశ్వరి, ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. ఏంటి నీ బాబు ఏమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డా? వాడి నడ్డికి తోడు బొజ్జకు తోడు బట్టతలకు తోడు. ఆపుతారా ఇంకా? అయితే అన్నయ్య గారు వదినోళ్ళ నాన్న అందగాడనమాట. చెంచో చాలా మై కాపు. మా స్కూల్ టైం అవుతుంది, మేము వెళ్తాము. ఉండ్రా బంగారం, నీతోటి పనుంది. ఇదిగో చూడు, ఇప్పుడు చెబుతున్నాను. నువ్వు మా అమ్మని అన్నావు, మా అమ్మని బాధ పెట్టావు. మా అమ్మని కన్నా తల్లిని లెక్క చేయవు కదూ. ఎవరిని? ఆ తింగర్ దన్నా? నీకెందుకే నువ్వుండు. ఎందుకుండాలండి? మా అత్తయ్య నన్నన్ని మాటలు అంటుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేం ఆవిడ కొడుకుని కాదు, ఆవిడ కోడల్ని. అబ్బో, అది అలా పెట్టవే గడ్డి. పెట్టండి, గడ్డి పెట్టండి. ఇదిగో ఇప్పుడు ఈ క్షణమే చెబుతున్నాను, నా రుక్మిణమ్మకి, దీన్ని కన్న తల్లైన అక్షరమ్మకి నా యావదాస్తి రాసిస్తున్నాను. అమ్మని, ఒకవేళ రుక్మిణి నా కూతురైతే ఆ ఆస్తి నాకే కదా దక్కేది. రాసుకో, నేను కూడా నా ఆస్తి మొత్తం మా నాన్నగారి పేరు మీద రాసేస్తాను. ఏది ఆ రేపల్లో ఉన్న అరేకరమా? ఒక నిమిషం ఉండు.
ఎవరో పట్టుకుంది? నీ సంగతి చెప్తానుండ్రా వేఫే. ఓ ఓ ఓ ఓ ఓ